హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్. ఈరోజు మనం వే ఫీడర్ గురించి తెలుసుకుందాం. వే ఫీడర్ అంటే ఏమిటి, వే ఫీడర్ ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. వే ఫీడర్ అంటే ఏమిటి? వే ఫీడర్ అనేది ఒక క్లోజ్డ్ లూప్, అంటే కొన్ని పరికరాలు అంటే లోడ్ సెల్, టాకో, డ్రైవ్స్, కంట్రోలర్ వీటిని ఉపయోగించి మెటీరియల్ ప్రవాహాన్ని, అంటే ఏదన్నా కానీ మెటీరియల్ ఐరన్ ఓర్, లైమ్ స్టోన్, జిప్సమ్ అట్లా ఉంటాయి కదా, దానిని ఖచ్చితంగా పోయేటట్లు, అంటే మనం ఎంత సెట్ పాయింట్ పెడితే అంత పోయేటట్లు కంట్రోల్ చేస్తుంది. దాన్ని వే ఫీడర్ అంటారు. ఓకే, ఇప్పుడు మనం వే ఫీడర్ ఎలాగా పనిచేస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అంటే లోడ్ సెల్, టాకో, డ్రైవ్స్, కంట్రోలర్ యూజ్ చేసి పనిచేస్తుంది అని. అవే ఇప్పుడు మనము ఎలాగ పనిచేస్తుందో చూద్దాం. అంటే లోడ్ సెల్ అనేది మనకు వెయిట్, అంటే బెల్ట్ పైన, వే ఫీడర్ పైన ఎంత వెయిట్ ఉంది అనేది కంట్రోలర్కు ఇస్తుంది, అంటే ఇంత వెయిట్ ఉంది అని. ఓకే, టాకోమీటర్ అనేది స్పీడును, ఎంత స్పీడ్ వెళ్తుంది బెల్ట్ అనేది టాకోమీటర్ ద్వారా తెలుస్తుంది. ఓకే, అవి రెండు కంట్రోలరు తీసుకొని, అంటే వెయిట్ ప్లస్ స్పీడ్ తీసుకొని దానికి అనుగుణంగా, అంటే మనకు ఇంత టైంలో ఇంత వెళ్ళాలి అని కంట్రోలర్స్కు సెట్ పాయింట్, మనకు కంట్రోల్ రూమ్ సిసిఆర్ ఉంటుంది కదా, సెట్ పాయింట్ ఇస్తారు. దానికి తగ్గట్టు వాళ్ళకు ఫీడ్బ్యాక్ వెళ్ళాలి. ఓకే, అది అంతా కంట్రోల్ చేయాలి, అంటే కంట్రోలర్ పని అది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోలర్స్ ఉంటాయి, అంటే శంకు ఉన్నాయి, ఇంటికాన్ ప్లస్, అలా ఎఫ్ఎల్ఎస్, ట్రాన్స్వే, TUC6. ఒక్కొక్క కంపెనీ, అంటే వే ఫీడర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కదా, ఒక్కొక్క కంట్రోలర్ యూజ్ చేస్తారు. అన్నిట్లలో దేనిలో అయినా వెయిట్ను ప్లస్ స్పీడును క్యాల్కులేట్ చేసి, అంటే ఇంత టైంలోని క్యాల్కులేషన్ చేసి మనకు ఫీడ్బ్యాక్ని ఇస్తుంది. అంటే సెట్ పాయింట్కు అనుకూలంగా ఫీడ్బ్యాక్ను మనకు ఇస్తుంది. ఎలాగా? ఇప్పుడు వెయిట్ వస్తుంటుంది, కొన్ని సార్లు వెయిట్ తక్కువ వస్తుంటుంది, ఎక్కువ వెళ్తుంటుంది. దానిలో అంటే స్పీడును కంట్రోల్ చేయాలి. దీన్ని మనం కంట్రోల్ చేయలేం, అంటే వెయిట్ ఎంత వచ్చేది మనకు ఆఫర్లో ఉంచి ఎంత వస్తుందో తెలియదు. ఒక్కోసారి జామ్ అవుతుంటుంది, కొంచెమే వస్తుంది, ఆఫర్లో మెటీరియల్ ఉండదు, తక్కువ ఉంటుంది. దాన్ని పెట్టి స్పీడును కంట్రోల్ చేయాలి కంట్రోలరు. ఓకే, దాన్ని ఏ విధంగా చేస్తుంది? మనకు వే ఫీడర్కు ఉన్న మోటార్ను డ్రైవ్ విఎఫ్డి, అంటే విఎఫ్డి నుంచి మీకు తెలియకుంటే ముందు వీడియోలో చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది విఎఫ్డి గురించి. డ్రైవ్కు కంట్రోలర్ అనేది స్పీడ్ సెట్ పాయింట్ని ఇస్తుంది, అంటే స్పీడ్ రెఫరెన్స్, ఎంత స్పీడ్ తిరగల్లా అనేది ఈ కంట్రోలరు ఈ వెయిట్ను బట్టి, అంటే వెయిట్ ఎక్కువ వస్తుంది అనుకో స్పీడును తగ్గిస్తుంది, వెయిట్ తక్కువ వస్తుంది అనుకో స్పీడును పెంచుతుంది. ఓకే, ఆ విధంగా డ్రైవ్ అనేది, ఈ కంట్రోలరు డ్రైవ్ను స్పీడును తగ్గించడం కానీ పెంచడం కానీ చేస్తుంది. అంటే
వెయిట్ ఎక్కువ ఉంటే స్పీడు అంటే మనకు సెట్ పాయింట్ కన్నా ఎక్కువ వెళ్తుంది అనుకో స్పీడ్ తక్కువ వస్తుంది, స్పీడును తక్కువ పోయేటట్లు చేస్తుంది కంట్రోలర్. మొత్తం టోటల్ ప్రోగ్రామ్ అంతా ఈ కంట్రోలర్లోనే ఉంటుంది. ఓకే, ఈ డ్రైవ్ ద్వారా మనకు స్పీడును కంట్రోల్ చేస్తుంది. అదే వెయిట్ తక్కువ వస్తుంది, స్పీడును పెంచుతుంది, అంటే తక్కువ వెళ్తుంది, స్పీడును పెంచుతుంది. ఈ విధంగా మనకు వేఫీడర్ అనేది పనిచేస్తుంది. ఓకే, ఒకసారి చూద్దాం ఇప్పుడు. అంటే ఇప్పుడు ఆపర్ ఉంది కదా, ఆపర్లోంచి మెటీరియల్ ఇట్లా ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్లో కొంచెం ఎక్కువ వచ్చింది, మళ్ళీ మధ్యలో ఉరివే మెటీరియల్ తక్కువ ఉంటుంది. ఇక్కడ మనకు లోడ్ సెల్ ఎక్కడ, వేయింగ్ జోన్ అంటారు దీన్ని. అంటే రెడ్ కలర్లో ఉన్నాయి కదా ఆ రోలర్లను వేయింగ్ జోన్. ఆ వేయింగ్ జోన్లో మెటీరియల్ను బట్టి అంటే లోడును బట్టి మనకు ఇక్కడ ట్యాకో ఉంటుంది కదా, ట్యాకో స్పీడ్ను బట్టి మోటార్కు రెఫరెన్స్ను ఇస్తుంది. అంటే డ్రైవ్ ద్వారా కంట్రోలరు మోటార్కు స్పీడ్ ఎక్కువ తక్కువ అనేది ఇస్తుంది. దాని ప్రకారము మనకు ఇలాగ వస్తుంది. అంటే మెటీరియల్ తక్కువ వస్తే ఆటోమేటిక్గా స్పీడ్ పెరుగుతుంది, మెటీరియల్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా స్పీడ్ తగ్గుతుంది. అంటే మనకు సెట్ పాయింట్ను బేస్ చేసుకొని, అంటే సెట్ పాయింట్ 10 టన్స్ ఇచ్చారనుకోండి, 10 టన్స్ వెళ్తుంది, 5 kg వెయిట్ ఉంది, కంటిన్యూగా 10 టన్స్ పెట్టారు, ఈక్వల్ స్పీడ్లో ఉంటుంది. స్పీడ్ వెయిట్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్ పెరుగుతుంది. అంటే మనకు 10 టన్స్ పోవాలి కదా, ఇక్కడ తక్కువ వెళ్తుంటుంది, 5 kg కాకుండా 1 kgనే వెళ్తుంటుంది వెయిట్ వేయింగ్ జోన్లో. అప్పుడు ఆటోమేటిక్గా స్పీడును పెంచుతుంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది. మనకు బెల్ట్ సైడ్కి వచ్చినప్పుడు బెల్ట్స్ వే అనేది ఉంటుంది, అప్పుడు బెల్ట్ సైడ్కి వస్తే ట్రిప్ చేస్తుంది. ఇది సేఫ్టీ పర్పస్, బెల్ట్ డ్యామేజ్ కాకోకుండా. దీనిలో మనకు ముఖ్యంగా రోలర్లు క్లియరెన్స్ ఉండాలి. అంటే రోలర్లు డ్యామేజ్ అయినా, బెల్ట్ లూజ్ ఉన్నా, ఇలాంటప్పుడు మనకు వెయిట్ అనేది తేడా వస్తుంది. అంటే దానికి తెలియదు కదా, మనకు వేయింగ్ జోన్ పైన ఎంత వెయిట్ ఉందో దాన్ని బట్టి మనకు స్పీడ్ తక్కువ ఎక్కువ చేస్తుంది. బెల్ట్ లూజ్ ఉండి ఈ రోలర్లు టైట్గా పట్టుకొని అలా చేస్తుంది అనుకో, దానికి తెలియదు కదా. ఉత్త బెల్ట్ ఉన్న ఈ రోలర్లు టైట్గా పట్టుకుంటే వెయిట్ ఉన్నట్లు చూపిస్తుంది. దానివల్ల మనకు ఫీడ్బ్యాక్ తక్కువ ఉంటుంది. అంటే ఫీడ్బ్యాక్ ఏం చూపిస్తుంది కానీ రియల్గా మెటీరియల్ వెళ్ళదు. ఓకే, అందుకు ఈ రోలర్లు క్లియరెన్స్ బాగా ఉండాలి, ఫ్రీగా ఉండాలి మూమెంటు. ఓకే, అంతేనండి వే ఫీడర్ అంటే. ఓకే, థ్యాంక్ యూ అండి.